వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సీఎం ని అపోజిషన్ టార్గెట్ చేస్తే మంత్రులు లైట్ తీసుకుంటారు. అమాత్యులపై అవినీతి ఆరోపణలు వస్తే ఎమ్మెల్యేలు పట్టించుకోరు. పైగా మంత్రులను అపోజిషన్ లీడర్లు టార్గెట్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు తెగ హ్యాపీ ఫీల్ అవుతున్నారట. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ఎవరి మీద విమర్శలు వస్తే వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సిందేనా? సెక్రటేరియట్ కు గాంధీ భవన్ కి మధ్య గ్యాప్ పెరిగిందా? తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల రూటే సపరేట్. మంత్రులంతా తమకు తామే సుప్రీం అని, తమకు ఎవరితోనూ అయవసరం అనే భావనలో ఉన్నారట. పార్టీని ప్రభుత్వాన్ని పట్టించుకునే నాదుడే లేరట. అంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రవర్తిస్తున్నారట. ప్రభుత్వంపై అపోజిషన్ లీడర్ల విమర్శలు చూస్తుంటే తమకేం సంబంధం అన్నట్లుగా ఉన్నారట. ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే సీనియర్ మంత్రులు కూడా సైలెంట్ అవుతున్నారట. ఇక ఎమ్మెల్యేల తీరు ఇంకా వేరు అన్నట్టుగా ఉందట పరిస్థితి. ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరకు వెళ్తే గంటల తరబడి వెయిట్ చేస్తున్నారట. కనీసం ఎమ్మెల్యేలమనే మర్యాద కూడా ఇవ్వట్లేదట. ముగ్గురు నలుగురు మంత్రులైతే ఎమ్మెల్యేలు టైం అడిగితే కూడా బిజీగా ఉన్నామని ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదట. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులు సందు చూసి సైలెంట్ గా ఉండిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు అమాత్యుల తీరుపై విసుగొచ్చి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే మీకు ఆ సీట్లు గౌరవం ఉండదని ఘాటుగా హెచ్చరించారు. మరో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు వచ్చిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులకు ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదని, అసలు ఇంతకి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎమ్మెల్యేలంతా మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందనుకొని మంత్రులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ గా విమర్శించినా కౌంటర్ ఇచ్చేందుకు ముందుకు రావట్లేదట ఎమ్మెల్యేలు. పైగా ప్రతిపక్షాలు మంత్రులపై ఎక్కుపెడుతున్న బాణాలను చూసి సంబరపడిపోతున్నారట. ఈ మధ్య కొందరు మంత్రులు తమ శాఖల్లో అవినీతి అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సీరియస్ అలిగేషన్స్ చేస్తోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహాలపై కారు పార్టీ గట్టిగానే ఆరోపణలు చేస్తుంది. వారి వారి శాఖల్లో జరిగే అంశాలపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలకు తామే సమాధానం చెప్పుకునే పరిస్థితి మంత్రులకు ఏర్పడింది. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అమాత్యులను వెనకేసుకురావడం లేదనే చర్చ బలంగా జరుగుతోంది. పైగా మంత్రుల ఫోన్లు చేసి రెస్పాండ్ కావాలని చెప్పినా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు లైట్ తీసుకుంటున్నారట. మంత్రులు మరీ ప్రెజర్ చేస్తే ఒకరిద్దరు నేతలు మొహమాటానికి అలా మీడియా ముందుకు వచ్చి మమా అనిపిస్తున్నారట. పైగా మంత్రులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే బాగైంది అనుకున్నట్టుగా లోలోన నవ్వుకుంటున్నారట. గతంలో సీఎం పై బీఆర్ఎస్ చేసిన విమర్శలను మంత్రులు కౌంటర్ ఇవ్వకపోగా ఇప్పుడు మంత్రులపై వచ్చిన అలిగేషన్స్ కు ఎమ్మెల్యేలు రెస్పాండ్ కావట్లేదట. దీంతో సీఎం విషయంలో మంత్రులు అలా అమాత్యులపై ఆరోపణల ఎపిసోడ్ లో ఎమ్మెల్యేలు ఇలా క్యా సీన్ హై అంటూ హస్తం పార్టీ లీడర్లే జోకులు వేసుకుంటున్నారట. దీంతో మంత్రుల పరిస్థితి చాలా చిత్రంగా తయారైందట. అత్త తిట్టిన దానికంటే తోటి కోడలు నవ్విందనే సామెతలాగా మంత్రులు తెగ ఫీల్ అవుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల కంటే సొంత పార్టీ నేతలు తమకు అండగా నిలవట్లేదన్న బాధే వారిలో ఎక్కువైందట. సీఎం వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ ను హస్తం పెద్దలు ఎలా సెట్ చేస్తారో వేచి చూడాలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.